ఈరోజు నా రెసిపీ ఏంటో చూసేయండి. సింపుల్‌గా మీకు 5 మినిట్స్‌లో ఈ రెసిపీ చూపిస్తాను. పిల్లల క్యారేజ్‌కి కూడా చాలా బాగుంటుందండి. 5 నిమిషాల్లో కట్టేయచ్చు పిల్లల క్యారేజ్ అయితే. అదేంటో చూసేయండి. నేనైతే పాలకూర రెసిపీని మీకైతే చూపిస్తున్నాను. చూసారా, నేను పాలకూరని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అప్పుడు శుభ్రం కడుక్కోవాలండి. ఎందుకంటే పాలకూర భూమిలోంచి పండుతుంది కాబట్టి కొంచెం మట్టి ఉండొచ్చు. అందుకోసమని బాగా కడుక్కోవాలి. మట్టి ఉంటే కరకరలాడేస్తుందండి బాగా కడగకపోతే. కడిగిన తర్వాత ఆ నీళ్ళంతా వాడదేవాలండి. నేను చూసారా 2 సార్లు అయితే కడిగానండి. కడిగి వాటర్ అంతా బాగా కడిగి కలిపి అప్పుడు వాటర్ అంతా ఇంకిపోవాలండి. అసలు టిష్యూ పేపర్ల మీద వేసుకున్నా పర్లేదు, లేదా మన దగ్గర జల్లెళ్ళు ఉంటే ఆ జల్లెల్లో వేసి వరకెట్టినా పర్లేదండి. ఫస్ట్ మాత్రం అడుగున్న నీరు అస్సలు వేయొద్దండి. అడుగునే కదా ఇసుక అంతా ఉండిపోద్ది. ఆ తర్వాత ప్యాన్ పైన ఇలా కళాయి పెట్టుకొని ఆయిల్ మరిగిందో లేదో చూసుకోవాలండి. ఆయిల్ మరిగేంత వరకు ఉంచాలి. నేను మరిగేంత వరకు ఉంచి తర్వాత పోపు దినుసులు అయితే వేస్తున్నాను. రెడీ చేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేయడమేనండి. బాగా వేగించాలండి పోపు దినుసులు కూడా. నేనైతే ఇప్పుడు పోపు దినుసులను కూడా మరిగిన ఆయిల్లో వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మరిగిన ఆయిల్లో పోపు దినుసులు నేను వేసేసాను. మీరు మీ కారానికి తగినట్టుగా మీరు ఎండుమిర్చి అయితే చిక్కుకోండి. నేను తక్కువ కాబట్టి నా కారానికి తగినట్టుగా నేను చిక్కుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి చిక్కుకోండి ఎండుమిర్చి అనేది. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే తింటే చాలా మంచిది హెల్త్కి. అది మొత్తం వేగిన తర్వాత బాగా వేగాలండి. పోపు అనేది వేగకపోతే మనకి కూర బాగోదండి. బాగా పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఎందుకంటే ఉట్టిగా తినాలంటే ఎవరో తింటారు కరివేపాకు. అదే ఆకుకూరలో వేయించిన ఆకుకూరలో వేసేస్తే కరకరలాడుతూ తింటారు ఆకుకూర. ఈ కరివేపాకు కంటికి చాలా మంచిదండి. తినేయండి, ఎవరో వదలొద్దు. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇప్పుడు బాగా కడిగి ఒక పక్కన ఎట్టిన పాలకూర ఉంది కదండి, అది కూడా వేసేస్తున్నాను చూడండి. వాటర్ అసలు ఉండకూడదండి పాలకూరలో. నేను మొత్తం వేసాను చూడండి. మొత్తం వేగిన తర్వాత అయితే పాలకూర ఇప్పుడు చూడు మొత్తం కలపాలి. కలిపిన తర్వాత నేనైతే చిటికెడు పసుపు అండ్ మనకి తగినంత సాల్ట్, తీసుకున్న క్వాంటిటీ బట్టి సాల్ట్ వేసుకున్నానండి. పసుపు ఎందుకంటే యాంటీబయాటిక్, ఆకుకూర స్మెల్ అనేది రాదండి పసుపు వేసుకుంటే. అందుకని పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ మనం తర్వాత చూసుకుంటే ఎక్కువైపోద్దండి. ఆకుకూర ఎంత ఉంది ఎక్కువ వేయాలి అనుకుంటే అది కరెక్ట్ కాదండి. ఆకుకూర వేగే కొద్దీ చాలా క్వాంటిటీ తగ్గిపోద్ది. నాకు చూడండి, అంత ఆకుకూర తీసుకుంటే వేగేసరికి ఎంత వచ్చిందో మీరే చూసేయండి. వేగేసరికి ఎంతో రాలేదని నేను ఆ ప్యాన్